మునుపటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం శివుడు ఎవరు, శివతత్వం ఏమిటి, శివుడు ఎందుకు పరబ్రహ్మ స్వరూపుడో అని. కానీ ఈ సత్యాన్ని దేవతలే పూర్తిగా గ్రహించలేకపోయారు. ఆ అజ్ఞానమే ఒక గొప్ప సంఘటనకు కారణమైంది. అదే లింగోద్భవ కథ. అదే మరొక విధంగా చెప్పాలంటే బ్రహ్మ మరియు విష్ణువు యొక్క గర్వభంగం. శివపురాణంలో ఇది అత్యంత పవిత్రమైన, అత్యంత లోతైన తత్వ కథ. ఒకప్పుడు సృష్టి కొనసాగుతున్న కాలంలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా, విష్ణువు స్థితికర్తగా తమ తమ కార్యాలను నిర్వహిస్తున్నారు. కానీ కాలక్రమేణా వారి మనస్సుల్లో ఒక చిన్న భావన చోటు చేసుకుంది. అదే గర్వం. ఈ సృష్టి నాకై ఆధారపడి ఉంది, నేనే గొప్పవాడిని అనే భావన ఇద్దరిలోనూ పెరిగింది. దేవతల స్తోత్రాలు, యాగాలు, పూజలు ఇవన్నీ ఆ గర్వాన్ని ఇంకా పెంచాయి. ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణువును చూసి ఈ విధంగా అన్నాడు: ఈ లోకమంతా నా సృష్టి, నేను లేకపోతే నీవెవరవు? దానికి విష్ణువు శాంతంగా అయినా గట్టిగా సమాధానమిచ్చాడు: సృష్టి నిలబడాలంటే నా సంరక్షణ కావాలి, నీవు సృష్టించినది నా వల్లే నిలుస్తుంది అని ఈ విధంగా బ్రహ్మతో అన్నారు. ఈ మాటలు ఇద్దరి మధ్య వాదనకు దారితీశాయి. వాదన కాస్త గర్వపూరితమైన పోటీగా మారింది. ఆ క్షణంలోనే ఆకాశం కంపించింది, భూమి వణికింది, దిక్కులన్నీ చీకటిగా మారాయి. దేవతలు భయంతో తడబడిపోయారు. అప్పుడు వారి మధ్యలో ఒక్కసారిగా అంతులేని అగ్నిస్తంభం ప్రదర్శితమైంది. అది ఆకాశాన్ని తాకింది, పాతాళాన్ని తాకింది. దానికి మొదలు లేదు, ముగింపు లేదు. ఆ అగ్నిస్తంభమే శివలింగం. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ, విష్ణువు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అని ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే ఆ లింగం నుంచి ఒక దివ్య శబ్దం వినిపించింది: మీ గర్వాన్ని విడిచిపెట్టి నా తత్వాన్ని తెలుసుకోండి. కాని గర్వంలో ఉన్న బ్రహ్మ, విష్ణువులు ఆ మాటను పూర్తిగా గ్రహించలేకపోయారు. విష్ణువు ఈ విధంగా అన్నారు: ఈ స్తంభానికి అడుగెక్కడుందో నేను తెలుసుకుంటాను. వెంటనే ఆయన వరాహ అవతారం ధరించి పాతాళలోకంలోకి దూకారు. ఎంత లోతుకు వెళ్ళినా లింగానికి అడుగు మాత్రం కనిపించట్లేదు. కాలం గడిచింది, శక్తి తగ్గింది. చివరకు విష్ణువు అంగీకరించారు: నేను ఈ లింగానికి ఆది కనుగొనలేకపోయాను అని. ఇంకొక వైపు బ్రహ్మదేవుడు, ఈ స్తంభానికి శిరస్సు ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. ఆయన హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయారు. యుగాలు గడిచాయి, అయినా ఆ లింగానికి చివర కనిపించలేదు. కాని బ్రహ్మలో గర్వం ఇంకా మిగిలింది. ఆ సమయంలో ఒక కేతకీ పువ్వు అతనికి ఎదురయింది. బ్రహ్మ దానిని సాక్షిగా పెట్టుకొని తాను శిరస్సు చూశానని అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మ, విష్ణువు తిరిగి వచ్చారు. విష్ణువు నిజాయితీగా తన పరాజయాన్ని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ అబద్ధం చెప్పారు. ఆ క్షణంలోనే ఆ అగ్నిస్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తేజస్సు అంతటి భయంకరంగా ఉంది. దేవతలంతా కంపించిపోయారు. శివుడు గంభీర స్వరంతో ఈ విధంగా అన్నారు: విష్ణు, నీవు సత్యాన్ని ఒప్పుకున్నావు, అందుకే నీవు లోకానికి పూజ్యుడివి అవుతావు. కాని బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పావు, గర్వంతో ధర్మాన్ని వదిలావు అని చెప్పి బ్రహ్మని శపించారు. నీవు భూలోకంలో పూజించబడవు. కేతకీ పువ్వును కూడా ఈ విధంగా శపించారు: నీవు నా పూజలో ఉపయోగించబడవు అని. ఆ తర్వాత
శివుడు తన అసలు తత్వాన్ని వెల్లడించారు. నేనే సృష్టికి మూలం, నేనే స్థితికి ఆధారం, నేనే లయానికి కారణం, మీరు నా కార్యాలలో భాగమే అని చెప్పారు. అప్పుడే బ్రహ్మ, విష్ణువులు తమ గర్వాన్ని విడిచిపెట్టి శివుడికి నమస్కరించారు. ఈ సంఘటన తర్వాతే శివలింగ పూజ ప్రారంభమైంది. రూపం లేని పరబ్రహ్మాన్ని గుర్తు చేసే ప్రతీకగా లింగం ఏర్పడింది. అందుకే శివుడు లింగరూపుడిగా పూజింపబడుతున్నాడు. లింగం అంటే లింగభేదం కాదు, అది అనంతం, ఆదిలేని తత్వంకి చిహ్నం. ఈ లింగోద్భవం జరిగిన రోజు మహాశివరాత్రిగా పరిగణించబడింది. ఆ రాత్రి శివుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడని శివపురాణం చెప్తుంది. అందుకే శివరాత్రి నాడు జాగరణ, అభిషేకం, ఉపవాసం చేస్తే శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎంత గొప్పవారైనా గర్వం వస్తే అందులవుతారు. సత్యం ఒప్పుకున్నవాడే నిజంగా గొప్పవాడు. శివుడు రూపం కాదు, తత్వం. ఆయనను అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది. ఇదే లింగోద్భవ కథ యొక్క సారం. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, ఇది మన అహంకారాన్ని కరిగించే ఒక దివ్య బోధ. ఇంతటితో 2వ ఎపిసోడ్ సమాప్తం. మళ్ళీ 3వ ఎపిసోడ్లో కలుద్దాం. ఓం నమః శివాయ.